JN.1 వేరియంట్ల పాత్రలు ఎలాంటి ప్రమాదకర స్థాయిలను పెంచుతుంది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. ఈ వేరియంట్ BA.2.86 సబ్ వేరియంట్గా పిలుస్తారు. సింగపూర్, హాంకాంగ్లో JN.1కి సంబంధించిన LF.7, NB.18 అనే ఉప వేరియంట్ల కేసులకు పెరుగుదలకు కారణమవుతున్నాయి. JN.1 వేరియంట్ల వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇన్ఫెక్షన్లు, జలుబు, తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలు, అలసట, కండరాల బలహీనత, వికారం, కడుపు సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV జెనోమిక్స్ డేటా ప్రకారం దేశంలో 2 కొత్త వేరియంట్లు గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ వేరియంట్ల ప్రభావం మనుషులపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను భారత్లో కనుగొన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ వేరియంట్ల వ్యాప్తి పెరిగినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. NB.1.8.1 కోవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్లో తమిళనాడులో నమోదైంది. మే నెలలో 4 LF.7 కేసులను గుర్తించారు. ఈ 2 సబ్ వేరియంట్లను వేరియంట్ అండ్ మానిటరింగ్గా వర్గీకరించారు. చైనా, ఆసియాలోని ప్రాంతంలో COVID-19 కేసుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. దేశంలోని కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు. తర్వాత తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కోవిడ్ వలన ఒకరు చనిపోయారు. కోవిడ్తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. బెంగళూరులో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసెస్ సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో 4వ COVID-19 మరణం నమోదైంది. డయాబెటిక్ కీటో ఎసిడోసిస్తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు. ఇది ఇవాల్టి హెల్త్ అప్డేట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.